ఈ ఉపమానం మనకు రెండు ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. ఒకవైపు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తుంది, మరోవైపు మనం తప్పిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపంతో తిరిగి రావాలని హెచ్చరిస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ ద్వేషించడు, కానీ మనం ఆయన దగ్గరకు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. రక్షించబడిన తర్వాత మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని కొన్నిసార్లు తప్పిపోయేలా చేస్తాయి. అయితే బుద్ధి తెచ్చుకుని మరలా పశ్చాత్తాపంతో తిరిగి వస్తే మాత్రం మరలా మన తండ్రి చాలా సంతోషంతో మనల్ని చేర్చుకుంటారు. మన పరలోకపు తండ్రి సంతోషించారు అంటే పరలోకమంతా కూడా సంతోషిస్తుంది కదా. ఒకవేళ ఈరోజు మనలో ఎవరిమైనా దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత కూడా మనం తప్పిపోయి పాపంలో పడి ఉన్నామేమో, పాపంలోనే జీవిస్తున్నామేమో, అక్కడే ఉండొద్దు. మారుమనసు పొంది పాపక్షమాపణ వేడుకుంటే తప్పకుండా తండ్రి తిరిగి చేర్చుకుంటారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.